కూటమి ప్రభుత్వంపై మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని మండిపడ్డారు. లిక్కర్ కేసులో ఎన్నో ప్రయత్నాలు చేశారని, ఎంతో మందిని అరెస్టు చేసిన ఆయన నిజాలను ఎందుకు నిరూపించలేకపోతున్నారని ప్రశ్నించారు. ఇందులో భాగంగానే వైసీపీ నేత శివశంకర్ రెడ్డి, నాగేశ్వరరావులను వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. నేను ఒక్కటే అంశం చెప్తున్నా, ఈ నవీన్ అనే వ్యక్తి గురించి ఒకసారి తేల్చండి. అతనికి ఫస్ట్ ర్యాంక్ ఏ రకంగా వచ్చింది, అతను పరీక్షా పేపర్ క్వశ్చన్స్ ని తయారు చేసే దాంట్లో అతను ఉన్నాడా లేడా అనే అంశం గురించి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ లీక్ జరిగిన తర్వాత మీరు ఎవరి మీద కేసులు కట్టారు, ఏ రకంగా ఇది జరిగింది, అసలు ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తికి ఎందుకు రిక్రూట్మెంట్ చేయలేదు, ఈ బాధ్యత లేదండి? ఈ ప్రభుత్వము ఎంతో ప్రెస్టీజియస్గా మరి ఈ యొక్క డిఎస్సి పరీక్షలు తీసుకుని వచ్చినప్పుడు, ఇంత మంది యువత యొక్క భవిష్యత్తుని ఆదర్శంగా తీసుకున్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక యువ మంత్రి సారథ్యంలో ఇది జరిగినప్పుడు ఎందుకు బాధ్యత తీసుకోవట్లేదని అడుగుతున్నా. ఇప్పుడు దాకా ఈ నారా లోకేష్ మంత్రి ఎందుకు స్పందించలేదని అడుగుతా ఉన్నా. ఈ నారా లోకేష్ అనే వ్యక్తి ఇవాళ